నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. డిజైన్ సింపుల్‌గా ఉంది గానీ వర్క్ మంచిగా ఏసిర్రు. ఇట్లాంటిది ఏసుకుంటే మనకు ఎంతసేపు ఏసుకున్నా మనకు చిరాకు రాదనమాట. మగ్గం వర్కు పెద్ద పెద్ద డిజైన్‌లు, పూసలు అవి ఉంటే ఎక్కువ సేపు ఉంచుకోలేము. ఇలాంటిదైతే ఎంతసేపు ఉంచుకున్నా గానీ మనకు కుచ్చుకోకుండా ఎక్కువ బరువు గాకుండా ఉంటది. ఇది ఏం చిన్న నేను తీసుకున్నాననే చెప్తాను. ఒక చీర కొంటంగానే ఆ చీరకు బ్లౌజు అన్నీ మ్యాచింగ్ సెట్ అవ్వనికే చీర కంటే డబల్ అయితున్నాయి డబ్బులు. ఇక్కడ మేమైతే బస్ ఎక్కినాము మదీనాకెళ్దామని. మేమున్న దగ్గరికెళ్ళి మదీనాకెళ్ళాలంటే ఒక 3 బస్సులన్నా మారాలి. ఇంటి దగ్గరికెళ్ళి 12 గంటలకెళ్ళినాము. ఒక్క బస్సులోనే సీటు దొరికింది నాకు. ఇంకా 2 బస్సులలో అయితే సీటు దొరకలేదు. ఆటోకెళ్దామని అనుకుంటే ఫ్రీ బస్సే గదా! ఆటోకెందుకు బస్సులుంటాయి పోదామని మా ఫ్రెండ్ అన్నది. ఆ బస్ డ్రైవర్ ఏమో బస్సులు ఫ్రీ ఉన్నాయని ఆడోళ్ళు మొత్తం ఏదో ఒక పని చేస్తుర్రమ్మా ఊకుంటలేరు. రోజైతే తిరుగుతూనే ఉన్నారు అంటున్నాడు. మదీనాకెళ్ళిన తర్వాత కొన్ని షాపులైతే తిరిగినాము. డిజైన్ నచ్చుతనేమో కలర్ నచ్చుతలేదు, కలర్ నచ్చుతనేమో డిజైన్ నచ్చుతలేదు. ఆ గల్లీలో గల్లీలో అయితే మస్తు తిరిగినాము. మా ఫ్రెండ్‌కి బాగా అలవాటు. గల్లీ గల్లీ గాలిస్తుంది. 2 చీరలు తీసుకపోయినా నేను. ఆ రెండిటికి మంచిగా దొరికితే మంచిగా ఏసుకున్న తర్వాత క్లాత్ ఎట్లుంటదో దాన్ని బట్టి చూద్దాం తర్వాత అనుకున్నాము. తిరగంగా ఒక షాప్‌లో ఒకటి దొరికింది. మళ్ళీ ఇంకో షాప్ దగ్గర ఒకటి దొరికింది. చూస్తుర్రు గదా! ఈ డిజైన్‌ది ఇక్కడ దొరికిందనమాట. అసలు ఇది ఎండాకాలమో, వానాకాలమో అర్థం అవ్వట్లేదు. మేము పోయిన రోజైతే ఫుల్లు ఎండ కొడుతుంది. తిరిగి తిరిగి అయితే అలసిపోయిన మొఖాలైతే నల్లగా అయిపోయినాయి. ఇక్కడ అన్నీ హోల్‌సేలే ఉంటాయి కాబట్టి షాపులల్లో చిన్న చిన్న షాపులల్లో అమ్మేవాళ్ళు, ఎక్కువ షాపులు బిజినెస్ చేసేవాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చి తీసుకపోతారు. దగ్గర దగ్గర షాపులు అసలు నడవనీకి గూడా ప్లేస్ ఉండదు. ఒక్కొక్కసారి అయితే అసలు కాలు పెట్టే సందు గూడా ఉండదు. ఇంకా మేము పోయిన రోజు కొంచెం మామూలుగానే ఉంది. వచ్చేటప్పుడు గూడా ఆటో బుక్ జేసుకొని వద్దామనుకున్నాం. కానీ ఇంగ వద్దులే కొద్దిగా దూరం నడిస్తే బస్ స్టాప్ ఉంటది. ఆడికి పోయి బస్ ఎక్కుదాము నడువు అంటుంది మా ఫ్రెండు. 2 బ్లౌజులనే గాదు ఇంకా చాలా గొన్నామనమాట. కానీ ఈ బ్లౌజులు చూస్తానికి ఎట్లున్నాయి మీరేమంటారు అని మీకు చూపిద్దామని ఈ వీడియో జేస్తున్నాను. కాకపోతే మనం ఒక్కొక్కటి కొనేదానికన్నా ఎక్కువ వాళ్ళు సెట్ ఇస్తారు. అట్లా తీసుకుంటే ఇంకా తక్కువ పడతది. మనం ఇద్దరు ముగ్గురం కలిసిపోయినామంటే తలా ఒకటి తీసుకోవచ్చు. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అట్లా తీసుకొని పెట్టుకుంటే మంచిగా మనకు తక్కువలో పడుతున్నాయి. ఒక్కొక్కటి తీసుకుంటేనేమో కొంచెం ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ నేను తీసుకున్నదైతే ఇగో ఈ చీరకు తీసుకున్నా. ఇంటికొచ్చినాక చూపిస్తున్నా నేనిది. దీనికేమో ఈ పింక్ కలర్ తీసుకున్నా. చూడండి కొంచెం దగ్గరనే మ్యాచ్ అయింది. ఇదే బ్లౌజ్ సేమ్ నేనిక్కడ షాప్‌లో ఏమని అడిగితే వాళ్ళు ఎక్కువనే చెప్పిర్రు రేటు. 800 చెప్పిందామె. 800 మళ్ళా క్లాత్ నాదే అన్నది. అట్లయినా చూసుకున్న రూ. 1000 అయితుండే. కానీ నేనిది తక్కువకే తెచ్చుకున్నాననమాట. చెప్తా రేట్ ఎంతనో. మగ్గం వర్క్ ఏపిచ్చి ఎక్కువ ఎక్కువ రేట్ ఏసి ఏపిచ్చి ఎక్కువ రోజులు ఏం కట్టం గదా! ఎప్పుడో ఒకసారి కడతా నేను ఎందుకులే అనిపిచ్చింది. అయినా డబ్బులు గూడా కావాలి గదా! అందుకే తక్కువలో తెచ్చుకుందామని ఇట్లా జూషినా. చూస్తుంటే డిజైన్ అయితే మంచిగానే ఉంది. యేసుకుంటే ఇంకా బావుంటదా ఎట్లుంటదో యేసుకున్నాక తెలుస్తది. బ్లౌజులు అయితే నేనే కుట్టుకుంటా. ఇదేమో నెక్కుకి ఇట్లొచ్చింది. చేతులకేమో ఫుల్లుగా ఇట్లా నిండుగా వచ్చిందనమాట. ఈ చీరకి ఇది మ్యాచ్ మంచిగా అయింది. చూసి చూసి మరీ తిరిగి తిరిగి సెలక్షన్ చేసుకొని తెచ్చుకున్నాము. కానీ అక్కడ పోయి తెచ్చుకోవాలంటే తక్కువకే దొరుకుతాయి గానీ, ఓపికతోని ఎంత ఓపిక ఉంటే అంత తిరగొచ్చనమాట. మనకు ఓపిక లేనిదైతే తిరగలేము. ఇదొకటి తెచ్చిన గదా! ఇక్కడ గ్రీన్ చీర చూపిస్తున్నా గదా! ఇదేమో నా పెళ్ళప్పటిదనమాట. దీని మీదకైతే ఎన్ని బ్లౌజులు పోయినాయో. ఈ చీర అయితే చాలా అంటే చాలా బావుంది. కట్టుకున్నా గానీ మంచిగా అనిపిస్తది. దీనికొక బ్లౌజు కావాలని అనుకున్నాను. దీనికి రెడ్ అయితే బావుంటదని రెడ్ తీసుకుందామని అనుకున్నా. ఇక్కడనే షాప్ దగ్గర అడిగితే వాళ్ళు రేట్ ఎక్కువనే చెప్పిర్రు దీనికి గూడా. ఇది గూడా నేను అక్కడ మదిన్నే తీసుకున్నాననమాట. చూడండి. దీనికైతే చాలానే తిరిగినాము. కలర్స్ అసలు సెట్ కాలేదు. ఎన్ని చూపిచ్చిర్రో ఆ షాపులల్లో అయితే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క కలర్, ఒక్కొక్క డిజైన్ అనిపించినాయి. సేమ్ కలర్ అయితే సేమ్ మ్యాచింగ్ అయితే ఏది దొరకలేదు. ఇది కొంచెం మ్యాచింగ్ అపోజిట్ ఉంది. కాకపోతే ఆ డిజైన్‌ల ఆ గ్రీన్ ఆకులకి గ్రీన్ థ్రెడ్ ఏసిర్రనమాట. థ్రెడ్ వర్కే మొత్తము. ఎక్కడ గాని పూసలు గాని ఏవి లేవు. నీట్‌గా అనిపించింది ఈ డిజైన్ నాకు. లైట్ వెయిట్‌గుంది. ఎక్కువ వెయిట్ లేదు. మగ్గం వర్క్ అయితే కొంచెం బరువుగా ఉంటది. మనం వేసుకున్నా గానీ ఎక్కువ సేపు ఉంచుకోలేము. ఇట్లాంటిదైతే ఎంతసేపు ఉన్నా గానీ నాకు కుచ్చుకోదు అనిపించింది. అందుకే ఇది తీసుకున్నాను. చూడండి ఎంత బావుందో డిజైను. దీనికెంతో రేట్ పడలేదు నాకు. ఆ పింక్ కలర్ దానికైతే 300 పడ్డది. దీనికేమో రేట్ ఎక్కువనే చెప్పింది గానీ మేము బేరమాడి తీసుకున్నామనమాట. 400కే తీసుకున్నాము. 2 కలిసి నాకు 700కే వచ్చినాయి. ఇవే 2 బ్లౌజులు ఇక్కడ తీసుకుంటే నాకు 2500 నుంచి 3000 అయితుండే.
అందులో మేము ఆటో కిరాయి కూడా పెట్టలేదు, బస్కి వెళ్ళినాం, ఫ్రీ బస్కు. అట్లా చూసుకుంటే నాకు ఒక్కరోజు షాపింగ్ చేసి వస్తున్నందుకు నాకు 2000 మిలిగినట్టే నాకు. ఇంతకీ 2 బ్లౌజులల్లా ఏ బ్లౌజ్ బాగుంది, ఏ బ్లౌజ్కి డిజైన్ బాగుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలనో కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.